హాయ్ అందరికీ. ఇప్పుడు మనం జగిత్యాల జిల్లాలోని కతలాపూర్ మండలం దగ్గర ఉన్న భూసన్రావుపేట అనే గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి మందిరానికి వచ్చాం. ఇక్కడ ఒకే చోట శివకేశవులు కొలువుదీరి ఉన్నారు. ఈ గుడి సుమారు 700 సంవత్సరాల కన్నా పురాతనమైనది. సో ఈ గుడి ప్రాంగణంలో మనకు ఉసిరి చెట్టు, అలాగే పత్రి చెట్టు, మారేడు చెట్టు అంటారు దీన్ని, పత్రి చెట్టు, మరియు చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని దానంతో నిండి ఉన్నది. చూడండి, ఇదంతా గుడి యొక్క ప్రాంగణం. ఈ గుడి దేవరశెట్టి వంశస్థుల ఆధీనంలో ఉండి చాలా సంవత్సరాలు వాళ్ళ ఇంటి దేవునిగా కొలవబడుతున్నది. ఇది ఇక్కడ ఉన్న అయ్యవార్ల యొక్క ఇల్లు. సో ముందుగా మనం ఇక్కడ కొలువుదీరి ఉన్న శివయ్య దర్శనం చేసుకున్నాం. సో ఇది ఈ మధ్యనే డెవలప్మెంట్ అవుతూ చాలా బాగా నందీశ్వరుడు, శివయ్య. ఈ శివలింగం సుమారు 700 సంవత్సరాల కన్నా పురాతనమైనది. సో కార్తీక మాసంలో చాలా భక్తులు ఇక్కడికి వచ్చి శివకేశవుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఓం నమః శివాయ. సో ఇక్కడ వేణుగోపాల స్వామికి ఎదురుగా అన్ని చోట్ల గరుత్మంతుడు ఉండగా ఇక్కడ మాత్రం హనుమంతుల వారు కొలువుదీరి ఉన్నారు. ఇది వేణుగోపాల స్వామి వారి మందిరము. సో ఇందాక ఇది గుడి క్లోజ్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ నుంచి వేణుగోపాల స్వామి వారి దర్శనము కనిపించేలా ప్రయత్నిస్తున్నాము. ఇది స్వయంభుగా వెలిసిన వేణుగోపాల స్వామి వారి విగ్రహం. ముందు ఉన్నవి ఉత్సవ విగ్రహాలు. సో ఈ గుడి యొక్క కథ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది. సో దాన్ని కూడా మీకు ఇందులో ఉంచుతున్నాము. సో ఇక్కడ రాసిన దాన్ని బట్టి సుమారు 1300 ఏళ్ల నాడు కాకతీయ కాలంలో నిర్మించబడినట్లు చెప్తున్నారు. ఇది దేవాలయం యొక్క పూర్వ చరిత్ర.